అరుణాచల 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 తండ్రి అరుణాచల అరుణాచల అరుణగిరి మీద 10వ రోజు దీపం మన బంధువులు కూడా చూశారు. చెప్పండి ఏంటి ఈరోజు విషయం? ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది భారం అది భారం అనుకుంటా ఉంటారు. ఇది మేము చేయలేకపోతున్నాము అనుకుంటారు. దాని నుంచి బయటపడేది ఎలా అరుణాచల? దీనికి ఒక చరిత్రలో ఉన్న విషయమే. ఛత్రపతి మహారాజు గురించి వినే ఉంటాం కదా. కాళికామాత ఖడ్గ ప్రసాది ఆ శివాజీ మహారాజ్ అంతటి వ్యక్తి కూడా ఒకానొక సందర్భంలో ఆయన చాలా ఒత్తిడికి గురయ్యి ఈ రాజ్యభారాన్ని నేను సహించలేకపోతున్నానని మానసికంగా బాధపడి తన గురువైన సమర్థ రామదాస్ గారిని కలిశారు. ఆ కలిసినప్పుడు చెప్తే ఆ గురువు చెప్పిన మాట, ఆహా ఇదంతా నీకు భారంగా ఉందా, దీని నుంచి నువ్వు విముక్తం కావాలనుకుంటున్నావా, అయితే ఒక పని చెయ్యి, రాజ్యభారమేగా నువ్వు భారంగా భావిస్తున్నావు, నీ రాజ్యాన్ని నాకు రాసి ఇచ్చేసేయి, నాకు దానం చేసేయి అన్నాడు. అంతకంటే నా గురువర్య ఆయన ఎంతో సంతోషంగా యావత్ రాజ్యం మొత్తాన్ని ఆయనకి దానం చేసేసాడు. అప్పుడు మహారాజా శివాజీ, బిడ్డ ఇక్కడ నుంచి రాజ్యం నీది కాదు నాది కదా, నేను చెబుతున్నాను ఈ రాజ్య సంరక్షణ భారం నీకు అప్పగిస్తున్నాను గురువుగా అనే పాటికి ఎంతో ప్రేమతో ఎంతో బాధ్యతగా ఆ భారాన్ని సంతోషంగా నా గురువు ఇచ్చాడు, నా తండ్రి, ఆయన కోసం నేను దీన్ని సంరక్షణ బాగా చెయ్యాలని తను అనేది మర్చిపోయారు. ఇక గురువు కోసం చేస్తున్నాను అనుకున్నారు. దానితో భక్తి భావం వచ్చేసింది. దానితో అసలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఛత్రపతి అయిపోయాడు ఆయన. అంటే చూసావు ఇక్కడ నేను అనుకున్న దగ్గర అయిపోయింది, కాకుండా నా గురువు కోసం చేస్తున్నా అనేది ఎంతటి గొప్ప మార్పు తెచ్చింది. కాబట్టి ఎవరికైనా నేను చేశా నేను ఎంత చేశాను, నేను ఎంతో చేస్తే ఏంటి వీళ్ళు ఇదే నాకు ఇదంతా ఉంటుంది, వీళ్ళంతా మామూలు మనుషులు అన్నమాట. వాళ్ళ పాత్రల్లోనే ఉండిపోతున్నారు. మరి ఏదన్నా గురువుని ఆశ్రయిస్తే మరి ఛత్రపతి మహారాజుకి ఎంతటి విముక్తి లభించింది. మళ్ళీ అదే విషయాన్ని ఆయన గురువు కోసం ఎంతో సంతోషంగా ఆయన చేసుకొచ్చారు. ఇది ఆలోచిస్తుంది ఎలా ఉంది, చాలా సులువుగా చేసేసారు. అంటే గురువు ఇచ్చిన బాధ్యత అంటే ఏమైంది, నేను అన్నప్పుడు బాధ కలిగింది, ఒత్తిడికి గురయ్యాడు ఆయన. గురువు నాకు అప్పచెప్పిన బాధ్యతని సంతోషంగా భక్తితో ప్రేమతో చేశాడు ఆయన. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, నేను చేస్తున్నానంటే వ్యక్తిత్వం, దానివల్ల తలెత్తుతాయి ఇవన్నీ కూడా. నా భగవంతుడు తండ్రి అప్పచెప్పారు, ఇది ఈ పాత్ర ఇలా ఉంది, ఇలా జరగవలసి ఉంది, ఈ బాధ్యత నా తండ్రి దీని ద్వారా నిర్వహిస్తున్నాడు అనుకుంటే ఆ ప్రేమతత్వంతో చేసుకుంటే అంతా ఆనందమయమే. అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీరమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.